మనతో మాట్లాడ ఉద్దేశించినటువంటి లేఖన భాగాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. ఆమోసు గ్రంథం 4వ వచనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. ఇజ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బైబిల్ చేత పట్టుకుంటే ఆశ్రయం కాదు, దేవుడా తండ్రి అంటే ఆశ్రయం కాదు. ఆశ్రయించటము అంటే ఆయన ఆధీనానుసారముగా మనం నడవటం. దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే, అద్భుతమైనటువంటి మన దేవుడు. ఎందుకు అంటే మన కొరకు సమయాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు, ఒక తరుణాన్ని ఇచ్చాడు మన దేవుడు. మనమంతా తప్పిపోయిన వారమే, మనమంతా మార్గాన్ని విడిచిన వారమే, మనమంతా దేవుని తిరస్కరించినటువంటి బ్రతుకే. అయినా మన దేవుడు దయాళుడై, దయా సంపూర్ణుడై, కృపగల దేవుడై మన విషయంలో ఎంతో ఓర్పు కలిగినటువంటి వాడై, ఓపిక కలిగినటువంటి వాడై, సహింపగలిగినటువంటి వాడై అంటున్నాడు, మీరు నన్ను ఆశ్రయిస్తే మిమ్మల్ని బ్రతకనిస్తాను అంటున్నాడు. మీరు నా మాట వింటే మీరు బ్రతుకుతారు అంటున్నారు. ఇప్పుడైనా ఇందామా? వింటే ధన్యులమవుతాం, వినకపోతే దరిద్రులమవుతాం. ధన్యకరమైనటువంటి జీవితం మనకు కావాలి అంటే ఆయన మాట వినాలి. ఆయన మాట ఎందుకు వినాలి? ఏం కారణం? ఆయన మనకు మొట్టమొదటిగా మనల్ని తయారు చేసింది, మనల్ని నిర్మించింది, మనకు ప్రాణం పోసింది, మనల్ని బ్రతికించింది, మనల్ని నడిపించేది ఆయనే. ఈరోజు అవన్నీ మర్చిపోతున్నాం మనం. అంటే మనల్ని పుట్టించిన మన తండ్రిని మర్చిపోతున్నాం, మన తల్లిని మర్చిపోతున్నాం. మన తల్లి ఆయనే, మన తండ్రి ఆయనే. ఆయన మనల్ని పుట్టించాడు. ఈరోజు చాలామంది బిడ్డలు తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. చాలామంది తల్లిదండ్రికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఏం లాభం? దానివల్ల వాళ్ళకు ఏముంది? ఉరి శిక్ష ఉంది. అది వాళ్ళకి అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. నేను పేరు ఊరు చెప్పను కానీ కళ్ళ ముందు జరిగిన సంఘటనలు చెప్తున్నాను. ఒక కుమార్తె ఒక కుమారుడు కలుసుకొని తల్లిని చంపాలనుకున్నారు. ఆ దేవాది దేవుడు ఆమెను తప్పించాడు. ఆమె బ్రతికింది. కానీ ఈరోజు ఆ కుమార్తె, ఆ కుమారుని యొక్క పరిస్థితి ఎలా ఉంది తెలుసా? భయంకరమైనటువంటి హీన దశలో ఉంది. ఇప్పుడు అర్థమైంది, నా తల్లిని నేను ఇంత చేశాను కాబట్టి నాకు ఈ గతి వచ్చింది అని. కళ్ళ ముందు ఉన్నాయి సత్యాలన్నీ. తెలియక విస్మరిస్తారు, తెలియక గర్విస్తారు, తెలియక ఇహ సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే, నువ్వెంత తప్పు చేసినా నాయనా నా దగ్గరికి రారా అంటున్నాడు. ఎంతకాలం ఇలాగనే ఉంటావు? ఎంతకాలం ఇట్లే ఉంటావు? చూడండి, కీర్తనకారుడు ఆ మాట అంటాడు. ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. కీర్తనలు 4వ కీర్తన. 4వ కీర్తన 4వ కీర్తన 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు? ఎంతకాలం?
నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చేస్తారు. నువ్వు చేసే తప్పుడు పనులన్నీ కూడా నీకు అవమానం ఉండకపోవచ్చు, కానీ మన దేవునికి అవమానమే అది. ఈరోజు బైబిల్ పట్టుకొని అబద్ధం ఆడే ప్రతి వ్యక్తి బ్రతుకంతే. ప్రతి వ్యక్తి బ్రతుకదే. ఈరోజు డబ్బుల కోసం బైబిల్ని పట్టుకొని డబ్బు సంపాదించుకున్నటువంటి ప్రతి వ్యక్తిగతి అంతే. ప్రజలు కూడా వాణ్ణి నమ్ముతారు, వానికే ఒత్తాస పలుకుతారు, దేవుని నమ్మరు. ఏంటి ఈ బ్రతుకు? వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఎంతకాలం ఇట్లా బ్రతుకుతావు? ఎంతకాలం మోసం చేస్తావు? ఎంతకాలము నా నామమును బట్టి భయంకరమైనటువంటి పరిస్థితికి లోనై ఉంటావు నీవు? ఎంతవరకు ఈ విధంగా జీవిస్తావు నీవు? నా మాట వినకపోతే నశించిపోతావు. చాలా స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు. నశించువానికి ఎట్లా ఉంటుందంట? ఈ మాటలన్నీ వెరితనంగా కనిపిస్తాయట. పిచ్చాడు ఈడు బో చెప్తున్నాడు, మాకు తెలుదా అంటుంటారు గొప్పవారు, తెలియపరులు. బైబిల్ పట్టుకొనే ఉంటారు. బైబిల్ దేనికి పట్టుకున్నారు వాళ్ళు? డబ్బు సంపాదించుకోవడానికి, ఆస్తి సంపాదించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి. ఎవరిది? వాళ్ళది, దేవుంది కాదు. ఈరోజు ఎంతమంది సాక్ష్యాలు పలుకుతున్నారు? అందుకే ఆ పాట పాడాను ఈరోజు, నాకు జ్ఞాపకం వచ్చింది. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెల్పుటయే, సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెల్పుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రాక్షించనంచు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యము అవసరం. సాక్ష్యం కాదు మనకు కావాల్సింది. డబ్బు కావాలి, ఆస్తి కావాలి, పేరు కావాలి, అధికారం కావాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించండి, నా దగ్గరికి రండి. నన్ను ఆశ్రయిస్తే ఏమవుతావు? నీవు చిగురించబడతావు, బ్రతుకుతావు, నీ జీవితంలో విజయాన్ని చూస్తావు, నీ జీవితంలో ఆనందాన్ని చూస్తావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, దాని కొరకు మనకు సమయం ఇచ్చాడు దేవుడు. సమయం ఇవ్వకపోతే ఎప్పుడో అవుట్ వెళ్ళిపోయింది వాళ్ళ మనమంతా. ఈ తరుణం అందుకే ఇచ్చాడు మనకు. నేను కూడా అనుకుంటూ ఉంటా, ఇంకా నాకు ఎంతకాలమో, నేను ఇంకా సరి చేయబడలేదు అని బాధపడుతూ ఉంటా. నాకు ఇప్పటికీ 70 దాటిపోయినాయి. నేను అదే అనుకుంటూ ఉంటా, నా ద్వారా ఇంకా ఏం కొరత ఉందో ప్రభువా, నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థన చేసుకుంటూ ఉంటా. ఎందుకంటే ఆ సమయము దేవుడు నాకు ఇచ్చాడు. దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. అందుకే వాక్యం ఏమంటుంది అంటే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనం. 17వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి నీ దూరముగా ఉండువాడు కాడు. సమయం ఇచ్చాడు నీకు, తరుణం ఇచ్చాడు నీకు. ఎన్ని సంవత్సరాలు బతికావు? 80 సంవత్సరాలు బతికాను. ఏం చేసావు? ప్రభుని తెలుసుకున్నావా? ఏం ప్రయోజనం? కాబట్టి ప్రభు మనకెంతో దగ్గరగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. ఆయన మనం గుర్తించాలి. ఎంతో సమీపంగా ఉన్నాడు.
ఎంత సమీపంగా ఉన్నాడంటే మన పక్కలోనే ఉన్నానంటాడు. చూడండి దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయము. నాలుగు 5 వచనాలు చదువుకుందాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. అలాగే 8వ వచనం 7-8 చదువుకుందాం. ఆయన మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. సాక్ష్యం. దేవునికి ఏం కావాలి? సాక్ష్యం. నువ్వు దేవుని బిడ్డవా, సైతాను బిడ్డవా? సాక్ష్యం అవసరం. నువ్వు దేవుని బిడ్డవా, సైతాను బిడ్డవా? మోసం చేస్తున్నావా, అన్యాయం చేస్తున్నావా, యథార్థంగా ఉన్నావా? ఏంటి నీ బ్రతుకు? ఏంటి నీ ఉద్దేశం? కాబట్టి దేవుని ఉద్దేశానుసారంగా మనతో మాట్లాడే ప్రతి మాటను మనం ఏం చేయాలి? ఆలకించాలి, స్వీకరించాలి. అప్పుడు మనము ఆయన ఆశ్రయించిన మనుషులం అవుతాం. మాకు అన్నీ తెలుసులే అన్నావనుకో, నీ అంత మోసగాడు ఇంకొకటి లేడు. గ్యారంటీ చెప్తున్నా. ఈ మాటలు మీకే కాదు, అందరికీ చెప్తున్నా. లోకం అంతా పోతుంది ఈ మాట. ఎందుకంటే వాక్యాన్ని చెప్పడం గొప్పతనం కాదు, అనుసరించడం గొప్పతనం. సాక్ష్యం కావాలి. లోపలొకటి బయటకొకటి, లోపలొకటి బయటకొకటి. ఏంటి మన సాక్ష్యం? దేనికి బ్రతుకు? ద్వంద్వ వైఖరి దేనికి? ద్విమనస్కులారా అంటాడు దేవుడు. ద్విమనస్కులారా, 2 మనస్సులు కలిగినటువంటి వాళ్ళరా అంటాడు. మనకు రెండు ఏం ప్రయోజనం? మీకు ఇంతకు నిద్ర పడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే నిద్ర పట్టదు. ఎందుకు? ఈరోజు దేవుని బిడ్డలు ఎంత బాధపడుతున్నారో, ఎంత శ్రమ పడుతున్నారో, ఎంత గాయపరచబడుతున్నారో, ఎంతమంది నిరాశ్రయులు అయిపోతున్నారో, ఎంతమంది గృహాలు లేక అడవులకు పారిపోతున్నారో, ఎంతమంది చనిపోతూ ఉన్నారో, ఎంతమంది జైల్లో బిక్కుబిక్కుమంటున్నారో మీకు తెలియదు. ఆలోచించండి ఒకసారి. ఈ బాధ మనకు ఉండాలి. ఇది లేకపోతే మనం క్రైస్తవం కాదు. మనంత నీచుడు ఇంకొకడు లేడు. ఏ క్రైస్తవుడు ఎవరిని కొట్టడు, ఎవరిని తిట్టడు, ఎవరిని చంపడు. కానీ క్రైస్తవులు కొట్టబడుతున్నారు, మొత్తబడుతున్నారు, చంపబడుతున్నారు. యేసుప్రభు ఏ తప్పు చేశాడు? ఎవరిని మోసం చేశాడు? ఆయన సెలవు వేశాడు. వేయకపోతే మనకు పాపక్షమాపణ లేదు. కాబట్టి లేఖనాల ప్రకారము యేసు ప్రభు 3వ నాడు లేచాడు. ఆయన మాట ఇచ్చాడు, లేచాడు. ఆ మాట నీలో ఉందా? ఆ మాటకు నువ్వు కట్టుబడి ఉన్నావా? ఆ మాట నీలో లేకపోతే నువ్వు క్రైస్తవుని అని చెప్పుకోవటం సిగ్గుచేటు. కాబట్టి ఆయన్ని ఆశ్రయిస్తే మనల్ని బ్రతికిస్తాడు దేవుడు. మనకు అండగా ఉంటాడు దేవుడు. మనల్ని కాపాడడానికి ఉంటాడు దేవుడు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఒకవేళ ప్రాణాలు కోల్పోవచ్చు, కానీ ఆయనతో ఉంటాం. ఆయనతో ఉండేది శరీరం కాదు, ఆత్మ. శరీరం ఏ రోజైనా మట్టిలో కలసాల్సిందే. దేవుడు వాగ్దానం చేశాడు, మట్టితో చేయబడినటువంటి నీ శరీరము మన్నైపోవును అన్నాడు. కానీ ఆత్మ మళ్ళీ దేవుని దగ్గర ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. మనిషి చనిపోయాడు, చనిపోతానే ఏమంటారు? విక్టర్ శాంసన్ చనిపోయినాడు. విక్టర్ శాంసన్ ఏం చేయాలి? ఇప్పుడు
బయట పెట్టండి అంటారు. ఏమంటారు అప్పుడు? విక్టర్ శాంసన్ను బయట పెట్టండి అంటారా? ఏమంటారు అప్పుడు? శవాన్ని బయట పెట్టండి అంటారు. అర్థమైందే? పేరు ఉండదు అప్పుడు. సో పేరు ఎవరికి మరి? ఆత్మకు, శరీరానికి కాదు. కాబట్టి మన జీవితంలో ఆయనను వెదకు నిమిత్తము దేవుడు మన కొరకు ఏం చేశాడు? ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడు. చాలా చక్కగా వాక్యం సెలవిస్తూ ఉంది. తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొరిమేలను ఏర్పాటుచాను. ఈరోజు చాలా మంది భూములు ఆక్రమించుకుంటూ ఉంటారు. ఒక మూరెడు వచ్చిన సార్లే అని. నాది కూడా చాలా ఆక్రమించుకున్నాడు ఒకడు పక్కడు. ఏం సాధిస్తాడు? ఏమి ఎంటకట్టకపోతాడు? వాడు పాపానికి బానిసైపోయాడు. వాడు నరకానికే వెళ్తాడు, అంతే. వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. ఇంటికి ఇల్లు, భూమికి భూమి స్వాధీనం చేసుకునే వాడి పరిస్థితి ఘోరంగా ఉంటుందని ఉంది వాక్యంలో. గనుక వెదకేదానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఇచ్చిన ఈ సమయాన్ని మనము పోగొట్టుకోకుండా ఆయన వెదకడం నేర్చుకోవాలి. ఆయన కొరకు ప్రయాసపడేది నేర్చుకోవాలి. అందుకే అంటాడు, వెదకుడి మీకు దొరుకుతాను అంటాడు. వెదకండి. ఎలా వెదకాలి? ఎలా వెదకాలి? అక్కగారు ఏం చేశారు? పాపం నాని పోగొట్టుకునింది. ఎలా వెతికింది? ఎలా వెతికింది? దీపం ముట్టించింది ముందు. నీ దీపం వెలగాలి ముందు. నీలో మారు మనసు రావాలి ముందు. నీ హృదయం వెలగాలి ముందు. నీ హృదయ శుద్ధి కావాలి ముందు. నీ పాపాన్ని తొలగించుకోవాలి ముందు. ఆ తర్వాత నువ్వు పోగొట్టుకున్న నాణ్యాన్ని వెదకాలి. అది దొరుకుతుంది నీకు. అది లేకుండా ప్రభా నేను పలాంది పోగొట్టుకునే నాకు దొరకాలి అంటే మాత్రం దొరికేది అసంభవం. నువ్వు క్యారెక్టర్ లెస్ అయిపోయినావు. నీ సుగుణాన్ని కోల్పోయావు. మరి చెడు ఆలోచన నీకు వచ్చేసింది. ఎలా దేవుని బిడ్డవవుతావు? అందుకే అంటాడు, నన్ను ఆశ్రయించి. ఇప్పుడు అమ్మా నిన్ను ఎవ్వడు కొట్టలేదు కదా రాళ్లతో. ప్రభువా నన్ను ఎవ్వరు కొట్టలే, నేను కూడా కొట్టను. ఇక్క మీదట ఈ తప్పు పని చేయొద్దు అంటాడు దేవుడు. ఎంత స్పష్టంగా మాట్లాడతాడు. ఇంత సమయం ఎవడిస్తాడు నీకు ఈ లోకంలో? ఇక్క మీదట పాపం చేయకు, అబద్ధం ఆడకు, చెడు సావాసం వద్దు, నీకు చెడు ఆలోచన వద్దు. ఎక్కనైనా ఏం చేయాలి? మరి ఏం చేయాలి నువ్వు? మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని వెదకడం నేర్చుకోవాలి మనం. సమయం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు మనకు. సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు? ఈరోజు భయంకరంగా సెల్లులో సమయాన్ని అంతా పోగొట్టుకుంటూనే ఉంటారు. ఆ సెల్లు కోసం వేరే పనులన్నీ మర్చిపోతాం మనం. పొయ్యి మీద ఉండే అన్నం కూడా మాడిపోతుంది, కానీ సెల్లు వదిలిపెట్టాం మనం. మన బ్రతుకట్లు తయారైపోయేది ఇప్పుడు. సెల్లులోనైనా మంచి కూడా ఉంటాయి, వాటి కోసం నువ్వు ప్రయాసపడవు. నీచమైన వాటి కోసం ప్రయాసపడుతూ ఉంటావు. ఆలోచించు ఒకసారి. తరుణం ఇచ్చాడు దేవుడు నీకు, సమయం ఇచ్చాడు దేవుడు. మరి అలాంటి దేవుని నువ్వు ఎలా కోల్పోతున్నావు, పోగొట్టుకుంటూ ఉన్నావు? ఆ సమయాన్ని ఎలా నువ్వు వదులుకుంటూ ఉన్నావు? నాకు తెలుసులే అనుకుంటూ ఉంటావు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనది. అయినా దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించు, అప్పుడు నీకు ఏం చేస్తానంటున్నాడు? నిన్ను పరలోకం చేరుస్తాను, నాతో కూడా నువ్వు ఉంటావు.
అందుకే అంటున్నాడు బేతేలులో పోవద్దు. తర్వాత ఏమంటాడు, ఇంకొక మాట ఏం చదివాము, బేర్షెబాకు వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళమన్నాడు మరి? ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు? బేతేలుకి వెళ్ళొద్దు, బేర్షెబాకు వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళాలి? చాలా స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు. చూడండి ఏమంటున్నాడు, బేతేలును ఆశ్రయించకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమైపోతుంది. చాలామంది ఈరోజు ఏమంటారు, మహాసంఘం అంటారు. ఏమనబ్బ సంఘం ఇది? సంఘము అనేది వాస్తవానికి నీది నాది కాదు. ఎవరిది? చూద్దాం ఆ మాటను ఒక్కసారి. అపోస్తల కార్యములు 20:28. అపోస్తల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడు? తన స్వరక్తాన్ని ఇచ్చాడు. ముందు ఇచ్చి సంఘాన్ని తయారు చేశాడు. అట్టిది సంఘము అంటే. ఈ సంఘము ఆ సంఘము ఆ సంఘము ఈ సంఘము పేర్లు పెట్టుకోవడంలో నువ్వు ఏమైపోయినావు? నువ్వు నీ జీవితము పరిశుద్ధతను కోల్పోయావు, అంతే. లేదు, నీలో ఆత్మీయత లేదు. ఒక భక్తుడు అంటాడు, ఎప్పటి వరకు ఇతరులను తప్పులు బట్టే నీవు నీ బ్రతుకులో పరలోకం చేరలేవు అంటాడు. మహాభక్తుడు ఆయన. మనం ఇట్లా చూపించుకోవటం వల్ల మనకే పాపం పెరుగుతూ ఉంటుంది, ఇందులో సందేహం లేదు. గనుక నన్ను ఆశ్రయించు. నువ్వు ఆశ్రయించడం అంటానే కాళ్ళ మీద పడడమా? అనుసరించటం, ఆయనను అనుసరించటం. అనుకరణ కావాలి దేవునికి. అట్టి సాక్ష్యపు జీవితం వల్ల మన బ్రతుకులు, ఆయన అంటాడు, అన్నీ కూడా నీకేం అవసరమో అవన్నీ నీకు ఇస్తానన్నాడు. అదే చదివాము ఇప్పుడు 6:33లో. ఏమంటాడు? నీకు అవసరమేదో ఆయన రాజ్యాన్ని వెతకడం నేర్చుకో. సమయం ఇచ్చాడు కదా, సమయం ఇచ్చాడు కదా, తరుణం ఇచ్చాడు కదా. వెతకడానికి, వెతుకు నిమిత్తము నిర్ణయ కాలాన్ని నీ కొరకు ఏర్పాటు చేశాడు దేవుడు. అట్టి సమయాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు నువ్వు? ఆ సమయాన్ని పోగొట్టుకొని నువ్వేం చేస్తున్నావు నీ జీవితంలో? ఆయన చెంతకు రాలేకపోతున్నావు. ఆయన చెంతకు వస్తే ఏమవుతుంది తెలుసా? ఎక్కడో ఒక మాట ఉంది, రెఫరెన్స్ జ్ఞాపకం లేదు. యేసు ప్రభు అట ఆ శ్రమలను అనుభవించటం వల్లట ఏం చేశాడంట? విధేయత నేర్చుకున్నాడట. మనం ఏ శ్రమను అనుభవించకుండా, యేసును అనుసరించకుండా మనం విధేయులమైనట్లుగా ఇతరులకు షో చేస్తే మాత్రము మనకు నరకం తప్పదు. వాటిని బట్టి దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను మనం జ్ఞాపం చేసుకోవాలి. గనుక మనము ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మన స్థితిగతిని బట్టి, మన పరిస్థితిని బట్టి ఏడ్చడం నేర్చుకోవాలా. ముందు ఏడ్చేది నేర్చుకోవాలా. చాలా మందికి ప్రాణం చేస్తే కన్నీరు కూడా రాదు. దౌర్భాగ్య పరిస్థితి అది. పెదవులతో ప్రాణం చేస్తారు, హృదయంతో ప్రాణం చేస్తే కన్నీరు ఖచ్చితంగా ఆరుతుంది. దేవునికి అదేం లేదు, మాటలు కల్పితం కావాల్సిన అవసరం లేదు. యథార్థ హృదయం 2 మాటలే చాలు. ప్రభువా, నేను పాపిని, లోపలికి రావడానికి నాకు శక్తి చాలదు, నేను దౌర్భాగ్యుని, నా పాపాన్ని క్షమించు తండ్రి. దేవుడు ఆలకించాడా లేదా? మనోడు ఏం చేశాడు? నేను ఏమనుకుంటున్నావో నీకు 10% ఇస్తున్నాను అన్నాడు.
నేనేమనుకుంటున్నావో వారానికి 2 రోజులు నేను ఉపవాసం ఉంటున్నాను అంటున్నాడు. నేనేమనుకుంటున్నావో నేను వానిలాగా లేను, వీనిలాగా లేను, ఇంకొకరిలాగా లేను, నాది స్పెషల్ కథ అంటున్నాడు. ఉన్నాడా స్పెషల్ ఈ లోకంలో? ఆయన అనుసరించేవాడు ఉండాలి, కానీ స్పెషల్ ఎందుకు దేవునికి? గనుక ప్రభువులో మనం కొనసాగటానికి ఏడ్చడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఎలా ఏడ్చాలి, ఎప్పుడు ఏడ్చాలి చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు ఏం విడిచినారు? నిట్టూర్పులు, ఎక్కిళ్ళు పెడుతున్నారు, ఏడుస్తూ ఉన్నారు, వెక్కి వెక్కి ఏడ్చి ఏడ్చి ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నారు. మేము తప్పు చేశాం, మేము పాపం చేశాం, మాది తప్పే, ఇదిగో అనుభవిస్తున్నాం, మమ్మల్ని కనికరించు. సమయం ఇచ్చాడు దేవుడు. 420 సంవత్సరాల ఐగుప్తు దేశంలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. సమయం ఇచ్చాడు, కానీ తెలుసుకున్నారు. అప్పటికి తెలుసుకున్నారు, ఏడ్చారు. ఏడుపును తప్పకుండా దేవుడు వినడానికి ఇష్టపడతాడు. మీరు ఏడుస్తారో లేదో, నేను ప్రతిరోజు ఏడుస్తానండి. నా ప్రార్థనే ఏడుపు. ఇప్పుడే చెప్పాను నేను ఎందుకు ఏడుస్తాను. ఒకటి, నేను ఇంకా ఉన్నాను అంటే నాలో ఇంకా ఏదో కొరత ఉంది. నా సమయం ఇంకా కొంచెం పొడిగిచ్చినాడు నా దేవుడు, సమయం ఇచ్చినాడు సరి చేసుకోవడానికి. మొట్టమొదటిది, తండ్రి నన్ను జ్ఞాపం చేసుకో, నన్ను క్షమించు. రెండవది, నాతో ఉన్నటువంటి నా బిడ్డలు, నా ప్రజలు, నాతోటి సోదరులు ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే, కుటుంబాలుగా గృహాలు విడిచి అడవుల్లో పారిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు నాశనమైపోతున్నాయి. ఎంతోమంది ప్రజలు ఈ రోజుల్లో జైళ్ళల్లో మగ్గుతున్నారు. ఎంతోమంది హింసింపబడుతున్నారు. పోయిన వారం ఒక మనిషిని బట్టలన్నీ ఇప్పదీసి చెప్పులన్నీ మెడకేసి, ఎంత భయంకర పరిస్థితి. పోయిన వారము ఢిల్లీలో ఒక మందిరం జొరబడి సేవకురాలను హింసించడానికి ఇష్టపడ్డారు. ఎన్ని భయంకరమైనటువంటి అవాంఛనీయ పరిస్థితులను చూస్తూ ఉన్నాం. అవతలోడు బాధపడితే మనకు సంతోషమా? ఎలా బాధ లేకుండా పోతుంది నీకు మానవత్వం? కాబట్టి నియామక కాలం, ఒక సమయం నీకు ఇచ్చాడు దేవుడు, దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. ఏమని సాక్ష్యం చెప్తావు? సాక్ష్యం చెప్పమంటే కథలు కడతారు, కథలు వద్దు దేవునికి. ఆశ్రయిస్తున్నావా? అది నీ సాక్ష్యం. అంగీకరించావా? అది నీ సాక్ష్యం. ఆయన అడుగుజాడులో నడుస్తున్నావా? అది నీ సాక్ష్యం. కనుక మన బ్రతుకును జ్ఞాపం చేసుకుందాం. ఏడ్చడం మొదలుపెట్టారు ఇశ్రాయేలీయులు. కన్నీరు కార్చారు. కన్నీరు కార్చడం వల్ల దేవుడు ఆలకించాడు. మరి ఆయన వద్దకు చేరింది. నీవు నేను కార్చే కన్నీరు దేవుని దగ్గర చేరుతుంది ఖచ్చితంగా. మనస్పూర్వకంగా ప్రార్థన చేసేది నేర్చుకో. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది. అప్పుడు మనము ఏమవుతాము? బ్రతుకుతాము. అప్పుడు మనము దేవునితో జీవిస్తాము.
బ్రతకడము అంటే నిత్యత్వం కలిగినటువంటి జీవితం, అది చావడము అంటే నిత్య నరకము అని అర్థం. వాటికి ఎవరి కోసమో కాదు. ఈరోజు జైలు ఎవరి కోసం పెట్టారు? మన కోసమే. ఎవడు తప్పు చేస్తే వాడు వాటికి పోవాల్సిందే. సో నరకం ఎవరి కోసం పెట్టాడు? మన కోసమే. పరలోకం ఎవరి కోసం పెట్టాడు? మన కోసమే. ఎక్కడికి పోదాం? మన ఇష్టం. అది దాన్ని నువ్వే రుజువు చేసుకోవాలి. అది నీ ఇష్టం. నీకు ఇచ్చేసినాడు స్వాతంత్రం. అందుకే అంటాడు ఒక మాట, నీకు స్వాతంత్రం ఇచ్చాను మళ్ళీ అంటాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రిందికి చిక్కుకోవద్దు. మరల దాస్యం అంటే ఏముందిలే, ఏమైతుందిలే, ఎంతలే, ఇదే దాస్యం అంటే, ఇదే పాపం అంటే, ఇదే నిర్లక్ష్యం అంటే, ఇదే చీకటి అంటే. ఏదో గొప్ప కూని చేస్తే కాదు, చిన్న విషయమే చాలు దేవునికి. కాబట్టి నీలో ఉన్న సోమరితనం కావచ్చు, నీలో ఉన్న అసూయ కావచ్చు, నీలో ఉన్న చీకటి జీవితం కావచ్చు, స్వల్పంలోనే నీ పాప జీవితం బయటపడిపోతుంది. అంతే, దేవుడు పట్టేస్తాడు అక్కడే. ఏమనుకున్నావు? నేను నీతో కూడా రాలేదా? నువ్వు వాని దగ్గరికి పోయి 2 జతల బట్టలు, ఆ బంగారు, ఆ వెండి తెచ్చుకున్నావా? నేను లేదనుకున్నావా నీతో? ఏమనుకున్నావు? సో పరిస్థితి ఏంటి ఇప్పుడు? వానికున్న ఆ కుష్టు ఇప్పుడు నీకు వచ్చేసింది అన్నాడు. అంతే ఎలీషా గారు. వెంటనే వాడికి తగులుకునింది. పో, వాడికే కాదు వాని కుటుంబానికి అంతా వచ్చేసింది. ఇది మన బ్రతుకు. కాబట్టి మన జీవితానికి దేవుడు ఒక సమయం ఇచ్చాడు, తరుణం ఇచ్చాడు. సమయాన్ని బట్టి మనము దేవుని దగ్గర ఏడ్చినట్లయితే దేవుడు మనల్ని క్షమించి మనల్ని ఏం చేస్తాడు? క్షమించి మనల్ని సరిదిద్ది మనల్ని పవిత్రులుగా చేసి మనకు ఏం చేస్తున్నాడు? నిత్య జీవాన్ని మనల్ని ఇష్టపడుతున్నాడు మన దేవుడు. ఆశ్రయిస్తాం. ఎంత తరుణం ఇచ్చాడు మన దేవుడు మనకు. ఈ సమయం చాలామందికి లేదు. చాలామంది రోడ్ల ముడి తిరుగుతున్నారు, బజార్ల ముడి తిరుగుతున్నారు, తన పళ్ళు పైన తిరుగుతున్నారు, దేవుని సన్నిధిలో లేరు. కానీ మనకిచ్చాడు ఆ సమయం. నేను అందుకే ఇద్దరు ఉన్నా పర్లేదులే, మనమే ప్లాన్ చేసుకుందామంట. నా నేచర్ ఇది. ఇప్పుడు ఎందుకంటే తప్పిపోకూడదు, చక్కగా నిలబడేది నేర్చుకోవాలి. మనం మన అవసరతను బట్టి మనం మార్చుకుంటూ ఉంటే రంగు మార్చినట్టు, అదేదో ఊసర వెళ్ళే ఏదో అంటారు చూడు, రంగులు మారుతూ ఉంటుంది కదా, అట్లా మారకూడదు. మనం స్వచ్ఛమైన జీవితం కావాలి ప్రభువుకు. కాబట్టి ఆ రీతిగా మన జీవితాలను మనం సరి చేసుకోవడానికి ఏడ్చినట్లయితే తప్పకుండా మన దేవుడు మనల్ని క్షమించి మన యొక్క చీకటి జీవితం నుంచి మనల్ని ఏం చేస్తాడు? జీవపు వెలుగులోనికి మనకు విజయాన్ని ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు మన దేవుడు. ఇంకేం చేస్తాడు? సమయం సరిపోవడంలే. చూడండి, ఇంకేం చేస్తాడు మన దేవుడు అంటే, చెప్పాలి అంటే మన బ్రతుకులను వర్ధిల్లింపజేస్తాడు. మన బ్రతుకును వర్ధిల్లింపజేస్తాడు. ఈరోజు కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు, సైతాను వెంటాడుతూ ఉంది. ఆఫ్కోర్స్ చాలా స్పష్టంగా ఉంది వాక్యంలో. ఎవరిని మృంగుదునా అని సాతానుడు ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వల్లే వెంటాడుతూ ఉన్నాడు. ఎవడు దొరుకుతాడని. ఒకవేళ ప్రభు నామును బట్టి మన ప్రాణం కోల్పోతే మాత్రము మనం పరలోకంలో ఆయనతో ఉంటాం. ఇప్పుడే చెప్పాను ఆ సత్యాలన్నీ. ఎవరుంటారు? శరీరం కాదు, ఆత్మ. నీ పేరు ఎవరికి? శరీరానికి కాదు, ఆత్మకు. ఈ లోక సుఖభోగాలతో,
ఈ లోకానుసారమైన గొప్పతనాలతో, ఈ లోకానుసారంగా పేరు ప్రఖ్యాతలతో మనం జీవించాలని అనుకోవటము మన యొక్క పనికిరాని ఆలోచన అది. దానికోసం ఈరోజు ప్రతి సంఘములో అదే రోగం తగులుకొని అందరూ, అంటు రోగం తగులుకొని అందరూ ఏమైపోతున్నారు, అంటు వ్యాధులు కలిగి ప్రతి ఒక్కరిని నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఏ డినామినేషన్ అన్నా ఎత్తుకోను, వాక్యం యొక్క పరిశుద్ధతను కోల్పోతున్నాం మనం. ఎంత వాగ్వాదాలు, ఎంత భయంకరమైనటువంటి నీచమైన ఆలోచనలు మనలో ఇప్పుడు. గనుక ఆశ్రయించటం నేర్చుకుందాం. చూద్దాం ఒక ఉదాహరణ. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. ఎవరు? జకర్యా దేవుని ఆశ్రయించాడు. మనం ఆశ్రయించము. మనం ఏదో గొప్పతనం అనుకుంటూ ఉంటాం. ఈరోజు అనుసరించటానికి పర్సంటేజ్ అయితే లేదు, కానీ చాలామంది నాకు తెలిసే అనే పథకంలో నడిచిపోతూ ఉన్నారు. అది ఆశ్రయించటం కాదు. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ, చాలా క్లియర్గా ఉంది. దేవుని ప్రత్యక్షత విషయమందు, దేవుని కనుగొనే విషయములో, దేవుని చూసే విషయంలో, దేవుని తెలుసుకునే విషయంలో, దేవునితో నడిచే విషయంలో, దేవుడు ఉన్నాడు అని విశ్వాస జీవితాన్ని కలిగి జీవించే విషయంలో, దేవుని యందు సాక్ష్యం కలిగి జీవించే విషయంలో, ప్రత్యక్షత యందు ఏమవుతున్నాడు కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. దేవుని ఆశ్రయించాలి. దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి దేవుని మనం ఆరాధించడానికి వచ్చాం. మనం ఆశ్రయిస్తే అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. అన్ని కాదు, నా జీవితమే అద్భుతం. నేల మట్టములో ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చాడు దేవుడు, ఈడ నిలబెట్టాడు. నేనే గొప్పని కాదు, ఆయన పని కొరకు వచ్చాను. ఆయన పిలిచాడు, ఆయన పని కొరకు వచ్చాను. నేనేం కోటీశ్వరినా? మొత్తం వదిలిపెట్టి వచ్చాను ఉద్యోగం. ఎవడన్నా వదిలిపెడతాడా? జయకుమార్ ఎన్నోసార్లు అనేది ఏమని, ఆ ఉద్యోగంలో ఉండి సేవ చేసుకుంటా అంటే ఎంత బాగుండేది అని. ఆడెంత గౌరవం ఉండే మాకు, గొప్పతనమే. దేవుడు ఆ స్టేజ్కి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి పిలిచాడు దేవుడు. వీడు వస్తాడా రాడా? వీడు నా మాట వింటాడా వినడా? ఆయన మాట వినాలి. ఆయనే నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు, ఆయన పిలిచాడు. ఆయన మాట వినకుంటే నేను ఎవరి మాట వింటా? మనుషుల మాట వింటానా? నన్ను తిట్టని మనిషే లేడు వచ్చిన తర్వాత. ఏంది 4 ఆడపిల్లలు పెట్టుకొని, ఏంది ఉద్యోగం మొదలుపెట్టి, ఏంది సేవ. బైబిల్ పట్టుకున్న వాళ్ళు తిట్టినారు, పట్టుకున్నవాడు తిట్టినాడు. ఇవన్నీ చూసి నాకు కూడా చాలా అయిపోయింది. ఇప్పుడు ఇదంతా వాళ్ళ చదువులు వినడానికంటే దేవుడు నాతో మాట్లాడే ఈ మాటలు వింటే ఎంతో శ్రేష్టం అనిపించింది. దీని గురించే ధ్యానించుకుంటూ ఉంటా. దేవుడే నాతో మాట్లాడుతూ ఉంటాడు, అంతే. కాబట్టి దేవునికి ఇప్పుడు ఏం కావాలి? ఆయనను ఆశ్రయించే వారిని ఆయన బ్రతికించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఆశ్రయించిన మనిషిని ఆయన పరలోకం చేర్చాలని ఇష్టపడుతున్నాడు. ఆయనను ఆశ్రయించినటువంటి మనిషికి విజయం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఆశ్రయించే మనిషిని వర్ధిల్ల చేయాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన మనల్ని అద్భుత రీతిగా మనల్ని
ఉన్నతమైనటువంటి స్థాయికి తేవాలని ఇష్టపడుతున్నాడు. ఊహించలే దేవుడు నన్ను కూడా ఇట్లా వాడుకుంటాడని. కనపడాలా అనే ఉద్దేశంతో ఎక్కడికి నేను వెళ్ళను. ఇది నా నేచర్. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. కానీ దేవుడు వాడుకుంటాడు, ఊహించని విధంగా వాడుకుంటాడు. నేను అనుభవిస్తూ చెప్తున్నా. అందుకే కాబట్టి వర్ధిల్లే కొలది దేవునికి సాక్షిగా జీవించాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొక మాట మీ ముందు పెడతాను, దయచేసి జ్ఞాపం చేసుకోండి. ఏమంటున్నాడు ఇక్కడ? యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇజ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెను. ఇజ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండును. ఎట్లుంటుంది? సమాధానంగా ఉంటుంది నీ జీవితం. లోకరీత్యా నాకు ఆకలి లేదు, వాస్తవం చెప్తున్నా. లోకరీత్యా నేను హా 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 అనే ఆలోచన లేదు, సంపాదించాలా, కావాలా నో. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. పొరపాటు పడుద్ది మళ్ళా. ఒకవేళ అప్పుడు ఉద్యోగం చేస్తా కూడా ఏమైనా సంపాదించాలని నో. ఉన్నంతలోనే, దేవుడు ఇచ్చినంతటిలోనే తృప్తి కలిగిన జీవితం, నెమ్మది కలిగిన జీవితం. పాస్టమ్మ గారిని కూడా ఏదాలు చేసేవాళ్ళు చాలామంది. ఏమని? నెలాఖరు అయ్యే వరకు కృష్ణాలు అయిపోతుంది మా ఇంట్లో. ఆమె ఆ పక్కింటికి పోయి బదులు అడుగుతుంది. వాళ్ళంతా ఎగతాళి చేస్తారు. ఏమని? ఏందమ్మా, మా అందరికీ మీ ఆయనే కదా మాకు ఇచ్చేది, నీ ఇంట్లో లేదంటే ఎట్లా? అందరికీ నేనే, దేవుడు నన్నే పెట్టాడు ఇక్కడ. ఆ అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. అందరికీ ఇష్యూ చేస్తాను నేను అన్నీ. కానీ మా ఇంట్లో కొరతే. ఎందుకు? నేను తెచ్చుకోలేను ఎక్స్ట్రా. వేల మంది ఉంటారు, కానీ నా దగ్గర నుంచి నా బిల్లు ఒక్కటి కట్ అవుతుంది. ఆడ యూనిట్లో స్టన్ ఒక్కని బిల్లే కట్ అవుతుంది. కిరసనాయిల్ 10 లీటర్స్. చెప్పండి, నేను 10 లీటర్లు కిరసనాయిల్ తీసుకుంటే ఏమన్నా తక్కువ అవుతుందా? లేకపోతే 10 కేజీలు చక్కెర తెచ్చుకుంటే ఏమన్నా తక్కువ అవుతుందా? ఆడేమన్నా? సాక్ష్యం అవసరం మనకు. అది కలిగి ఉండటంలో ఎంత ధన్యత తెలుసా, ఎంత ఆనందం తెలుసా. పైన ఉన్నాడు కూడా వస్తాడు నా దగ్గరికి. నేను పోనక్కర్లే, పైన ఉన్నాడు వస్తాడు. నిన్ను అక్కడ నిలబెడతాడు దేవుడు. ఉలిక్కి పడటం దేనికి? దానివల్ల మనకేం లాభం? గనుక చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. చాలా స్పష్టంగా ఇక్కడ అంటున్నాడు, ఆ పని, ఆ యొక్క బాధ్యత, ఆ యొక్క యథార్థమైనటువంటి మరి ఏమంటారు విభజించే కార్యక్రమం ఎవరికి అప్పగించినాడు? దేవుడు యెహోషువకు అప్పగించినాడు. యెహోషువ కంటే పెద్దోళ్ళు అక్కడ లేరా? ఉన్నారు. యెహోషువ కంటే తెలియగల వాళ్ళు లేరా? ఉన్నారు. కానీ యెహోషువకు ఎందుకు ఇచ్చాడు? యెహోషువ దేవుణ్ణి ఆశ్రయించాడు. నాకంటే పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, సీనియర్లు అంతా ఏడుస్తున్నారు అట్లే నా ముందు. వాళ్ళ ముందర నేను ఎట్లా ఉంటానంటే చిన్న పిల్లోనిగా కనిపిస్తా. వాళ్ళంతా స్ట్రాంగ్ ఉంటారు, విసాలు తిప్పి అన్నీ. నేను వాళ్ళ ముందర జస్ట్ సింపుల్ ఒక రిక్రూట్ లాగా ఉంటా. కానీ దేవుడు నాకు ఇచ్చాడు ఆ పని.
దావీదు మహారాజుని అన్నట్టు, ఏమిరా ఏదో అంటాడు కదా గొలియాత్. అట్లాగా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తాడు. ఆయన్ను ఆశ్రయించటంలో దేవుడు మనకేమిస్తాడు? నెమ్మదిస్తాడు. నెమ్మది సమాధానం ఇస్తాడు మనకు. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, సుభిక్షంగా మన జీవితాన్ని గడుపుకోగలం. అట్టి దేవుడు మనకున్నాడు అంటే మనం ఆయన్ను ఆశ్రయించిన వారమైతే ఆయన్ను ఆరాధించే వారంగా ఉంటాం. ఆశ్రయించావా? ఆరాధించు. ఆయన్ని ఆశ్రయించావా? నెమ్మదిగా జీవిస్తున్నావా? ఆరాధించు. ఆయన దగ్గర ఏడుస్తున్నావా? ఆరాధించు. ఆయన ద్వారా సమాధానం పొందావా? ఆరాధించు. ఆయన ద్వారా సైతాన్ని జయించావా? ఆరాధించు. అట్టి జీవితాన్ని దేవుడు మనకివ్వటానికి ఇష్టపడి మనతో ఈరోజు మాట్లాడాడు. కాబట్టి దేవుని మనం ఆరాధించుకుందాం. దేవుడి మాటలు ఆయన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.